ఒక్క ప్రమాదం 100 అనుమానాలు. అవును, గవర్నమెంట్ ఆఫీస్లో, అది రెవెన్యూ కార్యాలయంలో మంటలంటే అందరికీ డౌట్లే వస్తాయి. ఇప్పుడు కంచికచర్లలో ప్రమాదం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల రెవెన్యూ ఆఫీస్లో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలా లేదా మరేదైనా కారణముందా? పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఆర్డీఓ బాలకృష్ణ. తహసీల్దార్ ఆఫీస్ చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు పోలీసులు. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు, దస్తావేజులు బుగ్గైపోయాయి. రికార్డ్ రూమ్ కి మంటలంటుకోవడంతో భారీ నష్టం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఆధారాలు సేకరిస్తోంది ఫోరెన్సిక్ టీం. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్ ద్వారా అందిస్తారు. వసంత్, ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? ఈ ప్రమాదానికి ఏంటి కారణమని? ప్రస్తుతం ఫారెన్సిక్ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో కీలక ఫైళ్లు దహనం కావడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటు ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఇటీవల కాలంలో వరుసగా ప్రభుత్వ కార్యాలయాల్లో డాక్యుమెంట్స్ దహనం కావడం, ముఖ్యంగా ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం పైన కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రభుత్వం ఇటీవల చాలా స్పష్టంగా ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించి డైరెక్షన్ ఇచ్చింది. ఎక్కడికెక్కడ రికార్డులు భద్రపరచడం కావచ్చు, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చాలా క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కంచికచర్ల ఎంఆర్ఓ కార్యాలయంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇటు పోలీసులు కూడా కుట్రకోణమా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి సరిగ్గా కొద్ది నిమిషాల ముందు పవర్ కట్ అవడం కావచ్చు, అలాగే అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా ఒకే కాంప్లెక్స్. అంటే ప్రస్తుతం ఎంఆర్ఓ కార్యాలయం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇటు ఆర్బీకే కార్యాలయం ఉంటుంది, కేడీసీసీ బ్యాంక్ ఉంటుంది, ఒకవైపు ఎంపీడీఓ కార్యాలయం ఉంటుంది, సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ ఇద్దరికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఉన్నారు. అయితే బయట చలిమంట వేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ మంటలు చెలరేగాయి అనేది ప్రధానంగా ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నటువంటి వారంటే వారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. అయితే ఆ ఘటన జరిగినటువంటి వెంటనే పోలీసులు కావచ్చు, ఇటు ఆర్డీఓ కూడా ఇక్కడికి సకాలంలో చేరుకున్నారు. అసలు ఘటనకు గల కారణాలు ఏంటనే దానిపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తే కొన్ని డాక్యుమెంట్స్ కూడా దహనమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా మనం పరిశీలించవచ్చు. అయితే కీలక డాక్యుమెంట్స్ ఏమీ దహనం కాలేదని చెప్తున్నప్పటికీ కూడా ఘటన వెనుకున్న కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే కార్యాలయంలో ఏవైతే కొన్ని రెవెన్యూకి సంబంధించిన కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఉంటాయి కాబట్టి కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సరిగ్గా ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం గతంలో ఎంఆర్ఓగా పనిచేసినటువంటి ఎవరైతే జాహ్నవి రెడ్డి ఉన్నారో ఆవిడ గత ఏడాది ఏసీబీకి సంబంధించినటువంటి రైట్స్లో పట్టబడ్డారు. ఆమె సస్పెండ్ అయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్ఓ కార్యాలయాలకు సంబంధించి ముఖ్యంగా వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కావచ్చు, ఫైళ్లు మిస్ కావడం కావచ్చు, రికార్డులు ట్యాంపరింగ్ జరిగినటువంటి ఘటనలు ఏవైతే అంటే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయో ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖకు సంబంధించి చాలా స్పష్టంగా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యత వహించాలని చెప్పింది. అయినప్పటికీ కూడా ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, కీలక ఫైళ్లు దగ్ధం కావడం పైన ఇటు ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎవిడెన్సెస్ సేకరించారు, సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ఘటన పైన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఆర్డీఓ బాలకృష్ణ అయితే చెప్పారు. అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నట్టు అయితే చెప్పారు. ఇప్పటికే కలెక్టర్ కూడా చాలా స్పష్టంగా ఆదేశించారు. ఘటనకు గల కారణాలు అన్నిటిపైన కూడా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎస్ వసంత్, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల రెవెన్యూ ఆఫీస్లో అగ్ని ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నాయా లేదా ఇంకేదైనా కారణముందా? ఇలా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఆర్డీఓ బాలకృష్ణ. అధికారులు అప్రమత్తమై ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి ఒక 30 నిమిషాల్లో మంటలను ఆర్పేయడం జరిగింది. ఈ మంటలు ఒక తహసీల్దార్ ఆ కార్యాలయంలో ఒక గదిలో మాత్రమే సంభవించినాయి. ప్రస్తుతానికి కారణాలు తెలియాల్సి ఉంది, దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు, అలాగే ఫైర్ వాళ్ళు, అలాగే శాఖాపరమైన దర్యాప్తు నిర్వహిస్తాము. గమనించింది ఏంటంటే ప్రస్తుతానికి కొన్ని గతంలో ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, రకరకాల సర్టిఫికేట్స్, అలాగే కొన్ని ఓల్డ్ మ్యూటేషన్ ఫైల్స్ కొన్ని తీవ్రంగా, కొన్ని పాక్షికంగా తగలబడినట్టు గమనించడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు పక్కనే ఉన్న మెయిన్ రికార్డ్ రూమ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రధానమైన రికార్డుకి అయితే ఎటువంటి నష్టం జరగలేదు.